హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. విద్యార్థులు వారి యొక్క వివరాలనేది తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి. ఇందులో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7,27,000 మందికి సంబంధించిన వివరాలనేది తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని అయితే తెలియజేశారు. ఇందులో ఇప్పటికే చూసుకున్నట్లయితే 30,000 మందికి సంబంధించి ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి, 30,328 ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 328 నుంచి 698కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ విధంగా టోటల్ గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7,27,000 మందికి సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఈ మధ్య కాలంలో విడుదల చేసిన ఈ యొక్క 6 పాయింట్స్ ని బేస్ చేసుకుని ఈ యొక్క వెరిఫికేషన్ అయితే జరుగుతోంది. ఈ వెరిఫికేషన్ లో ఎవరైతే కంప్లీట్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పేమెంట్ కి సంబంధించిన ఫైనల్ లిస్ట్ లో మీ యొక్క పేరు అనేది అయితే రాబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మనకు జిల్లాల వారీగా లిస్ట్ అయితే విడుదల చేశారు. ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించి, అలాగే విద్యార్థికి సంబంధించి ఆధార్ రిపోర్ట్ లో కూడా కొన్ని మార్పులు అనేది ఉన్నట్లు, అలాగే విద్యార్థులు తప్పనిసరిగా వారికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే ఈ కేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే ఈ కేవైసీ కూడా చేసుకునే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నారు. ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు ఏ రోజున పడుతుంది, అలాగే ఈ యొక్క జిల్లాల వారీగా ఇప్పుడు లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి మీకు ఇప్పుడు పూర్తి క్లారిటీ నేను మీకైతే అందజేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే స్కీమ్ కి సంబంధించి అందరూ ఇప్పటికే చెక్ చేసుకుని ఉంటారు. ఇక్కడ తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ విద్యార్థికి సంబంధించిన తల్లి యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ 2026, 2027 ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే తల్లికి సంబంధించిన పూర్తి వివరాలు ఎక్కడైతే రావడం జరుగుతుంది. అలాగే కింద మీకు దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే స్కీమ్ కు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా, అలాగే దీనికి సంబంధించి సాటిస్ఫైడ్ అలాగే అన్సాటిస్ఫైడ్ మనకైతే చూపిస్తుంది. సాటిస్ఫైడ్ ఉన్న ప్రతి ఒక్కరికి పథకానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ సాటిస్ఫైడ్ అనేది ఉన్నంత మాత్రాన మీకు పేమెంట్ అనేది వస్తుందంటే దీనికి సంబంధించి క్లారిటీ మనకు ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. మీరు అక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకునే సమయంలో మీకు అన్ని కరెక్ట్ గా ఉండి 6 స్టెప్ వెరిఫికేషన్ సక్రమంగా ఉండి మీకు అన్ని సాటిస్ఫైడ్ అనేది ఉన్నా కూడా మీకు ఇక్కడ పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 7,27,432 మందికి సంబంధించిన వివరాలు అనేది వెంటనే అప్డేట్ చేయాలని అయితే తెలియజేశారు. ఇప్పటికే సంబంధిత అధికారులు అలాగే సంబంధిత టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క డేటా అనేది అయితే అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే స్టూడెంట్ ఆధార్ ప్రజెంట్ అంటే ఇక్కడ విద్యార్థికి సంబంధించిన ఆధార్ అనేది ఉంది. మదర్ ఆధార్ నాట్ హౌస్ హోల్డింగ్ డేటాబేస్ అంటే తల్లికి సంబంధించిన డేటా అనేది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో లేదు, లేకపోతే తప్పుగా నమోదు అనేది అయినట్లు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మదర్ ఆధార్ ప్రజెంట్ అంటే తల్లి యొక్క ఆధార్ అనేది ఉంది, విద్యార్థికి సంబంధించి ఆధార్ నంబర్ అనేది హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో లేదు, లేకపోతే తప్పుగా నమోదు అనేది అయినట్లు. అలాగే మదర్ అలాగే స్టూడెంట్ ఆధార్ డిఫరెంట్ హౌస్ హోల్డింగ్ అంటే విద్యార్థి యొక్క తల్లి ఇద్దరు ఒకే హౌస్ హోల్డింగ్ లో ఉండాల్సి ఉంటుంది. అలాగే మదర్ అండ్ స్టూడెంట్ హ్యావ్ ద సేమ్ ఆధార్ అంటే విద్యార్థి యొక్క తల్లి ఇద్దరికి ఒకే ఆధార్ నమోదు అనేది అయినట్లు ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను మాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏదైతే మండలం ఉందో ఈ యొక్క మండలం, అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మాకు సంబంధించి ఇక్కడ స్టూడెంట్ కి ఆధార్ అనేది ఉంది, తల్లికి సంబంధించిన డేటాబేస్ అనేది హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో లేదని ఇక్కడైతే చూపిస్తుంది. టోటల్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఒకటి ఉంది, దీనికి సంబంధించి ఇంకా వెరిఫికేషన్ అయితే కాలేదు. అలాగే రెండో చూసుకున్నట్లయితే తల్లి యొక్క ఆధార్ ఉంది, విద్యార్థికి సంబంధించిన డేటా అనేది హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో లేదు. టోటల్ గా ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 16 మంది ఉన్నారు. 16 మందికి సంబంధించి ఇంకా వెరిఫికేషన్ అయితే కాలేదు. అలాగే మదర్ అలాగే స్టూడెంట్ ఇద్దరికి సంబంధించి వేరువేరుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉన్నారు. టోటల్ గా 25 మంది ఉన్నారు, ఇంకా వెరిఫికేషన్ కాలేదు. ఇక్కడ అలాగే విద్యార్థి యొక్క తల్లికి ఇద్దరికి ఒకే ఆధార్ అనేది ఉంది. ఇక్కడ ఒకటి మాత్రమే వెరిఫికేషన్ అనేది అయింది, మరొకటి పెండింగ్ లో ఉంది. ఇలా వచ్చిన వారందరికీ సంబంధించి ఇప్పటికే నేను మీకైతే ఆల్రెడీ చెప్పున్నాను. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, విద్యార్థికి సంబంధించిన ఆధార్ అనేది ఉంది, తల్లికి సంబంధించిన ఆధార్ అనేది హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో లేదని ఇక్కడైతే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక క్లారిటీ నేను మీకైతే అందజేస్తాను. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏముంది, విద్యార్థికి సంబంధించిన ఆధార్ అనేది ఉంది, తల్లికి సంబంధించిన ఆధార్ అనేది హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో లేదు, లేకపోతే తప్పుగా ఉందని. ఇక్కడ దీనికి సంబంధించిన క్లారిటీ చూసుకున్నట్లయితే విద్యార్థికి ఆధార్ అనేది ఉంది, అదే పాయింట్ తల్లికి హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో లేదు. అప్పుడు ఏం చేయాలంటే విద్యార్థి యొక్క తల్లి అందుబాటులో కనుక ఉన్నట్లయితే ఆమె యొక్క డేటాను హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లి కనుక అందుబాటులో కనుక లేకపోయినట్లయితే అంటే చనిపోయినా లేదా వేరొక ప్రాంతాల్లో వెళ్ళిపోయి ఉన్నా, లేకపోతే వారి యొక్క తండ్రి నుంచి అంటే వారి యొక్క ఫ్యామిలీ నుంచి విడిపోయి ఉన్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించి వారి యొక్క తండ్రి లేదా సంరక్షకులు కనుక ఉన్నట్లయితే వారితో యాడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రెండో పాయింట్ చూసుకున్నట్లయితే తల్లి యొక్క ఆధార్ అనేది ఉంది, స్టూడెంట్ కి సంబంధించిన డేటా అనేది హౌస్ హోల్డింగ్ లో లేదు. సేమ్ అదే పాయింట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇప్పుడు విద్యార్థి కనుక అందుబాటులో కనుక ఉన్నట్లయితే విద్యార్థిని యొక్క తల్లికి సంబంధించిన
హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో యాడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే విద్యార్థి యొక్క వివరాలు తప్పుగా కనుక మ్యాప్ అనేది అయినట్లయితే సక్రమంగా వారి యొక్క తల్లికి సంబంధించిన హౌస్ హోల్డింగ్ డేటాబేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ యాడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే తల్లి మరియు విద్యార్థి ఆధారాలు అంటే వారికి సంబంధించిన డేటా అనేది వేరువేరుగా కనుక ఉన్నట్లయితే ఇద్దరిని ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో వచ్చే విధంగా చర్యలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తల్లి విద్యార్థికి ఒకే ఆధార్ నంబర్ కనుక ఇచ్చి ఉన్నట్లయితే ఎవరికైతే తప్పుగా ఇచ్చిన ఆధార్ నంబర్ అనేది ఉందో దాన్ని అయితే సరైనదైతే చేయాల్సి ఉంటుంది. ఇది 4 పాయింట్కి సంబంధించి. ఇక మెయిన్ గా చూసుకున్నట్లయితే ఒక తల్లికి నలుగురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ వివరాలతో పాటు తల్లికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెరిఫికేషన్ అయితే సంబంధిత అధికారులు ఇంటికి వచ్చి వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంతమంది పిల్లలు ఆమెకే పుట్టారా లేకపోతే దత్తత తీసుకున్నారా, అసలు వారి పిల్లలే కాదా అనే దానికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేసి అన్ని వివరాలు సక్రమంగా లింకింగ్ అనేది చేసి అందరి యొక్క పిల్లలు ఆమెకు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో వచ్చే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టాల్సి ఉంటుంది. ఇది మనకు వెరిఫికేషన్ కి సంబంధించిన డేటా అనేది ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన జిల్లాల వారీగా డేటా అనేది అప్డేట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 7.5 లక్షల మందికి సంబంధించిన వివరాలు అనేది వెంటనే అప్డేట్ చేయాలని అయితే తెలియజేశారు. మనకు వచ్చే నెల 19వ తేదీన పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలో అయితే జమ అనేది అయితే చేయబోతున్నారు. అదే రోజున పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా కండక్ట్ అనేది చేసి విద్యార్థికి సంబంధించి అంటే తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నట్లయితే అంతమందికి పేమెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అనేది అవుతుందంటే అప్డేషన్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ అనేది చేస్తారో అప్పుడు దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది అంటే దీనికి సంబంధించిన మొదటి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది విడుదల చేసి అందులో తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకునే దానికి కూడా ఛాన్స్ అయితే అందజేయబోతున్నారు. అలాగే కొంతమంది పిల్లలకు సంబంధించి ఆధార్ వివరాలు అనేది తప్పుగా నమోదు అనేది అయి ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. అసలు కొంతమందికి ఆధార్ వివరాలు అనేది ఇంకా నాట్ అవైలబుల్ అని ఇలా చాలా వరకు అయితే చూపిస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది. అటువంటి వారందరూ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,13,000 మందికి సంబంధించిన డేటా అనేది తప్పుగా నమోదు అనేది అవ్వడం లేకపోతే మిస్ మ్యాచ్ అనేది అవడం అటువంటివన్నీ జరిగి ఉన్నాయి. ఇటువంటి వారందరికీ సంబంధించి అటువంటి వారందరూ తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ వివరాలు అనేది అప్డేట్ అనేది చేసుకోవాలని అంటే మనకు 1వ తరగతి జాయిన్ అనేది అవుతున్నారంటే విద్యార్థికి ఖచ్చితంగా 6 సంవత్సరాలు అనేది వచ్చుంటాయి కాబట్టి విద్యార్థి ఖచ్చితంగా ఆధార్ సెంటర్ కి వెళ్ళి ఆ యొక్క విద్యార్థికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది చేసినట్లయితే వారి యొక్క ఆధార్ వివరాలు అనేది సక్రమంగా అయితే రావడం జరుగుతుంది. చాలా మంది పిల్లలకు సంబంధించి ప్రస్తుతం ఆధార్ వివరాలు అనేది ఉన్నాయి కానీ వారికి సంబంధించిన బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది చేయకపోవడంతో మనకు తల్లికి వందన పథకానికి సంబంధించి ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకునే సమయంలో కూడా కొంతమందికి సంబంధించి ఇక్కడ ఈకేవైసీ అనేది పెండింగ్ లో ఉన్నట్లు కూడా చూపిస్తుంది. ఈకేవైసీ కనుక పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఖచ్చితంగా ఈకేవైసీ కూడా మీరైతే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు చివరగా కనుక చూసుకున్నట్లయితే కొంతమందికి ఈకేవైసీ పెండింగ్ లో ఉన్నట్లయితే చూపిస్తుంది. విద్యార్థికి సంబంధించిన వివరాలు కావచ్చు, తల్లికి సంబంధించిన వివరాలు కావచ్చు, సిటిజన్ కి సంబంధించిన వివరాలు కావచ్చు, ఎవరిదైనా సరే ఇంకా ఎవరికైనా సరే ఈకేవైసీ కనుక పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ తప్పనిసరిగా మీరు ఆధార్ నంబర్ ద్వారా బయోమెట్రిక్ వివరాలు అనేది అప్డేట్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రేషన్ కార్డులో మీ యొక్క వివరాలు అనేది సక్రమంగా లింక్ అనేది అయి ఉండి ఆధార్ వివరాలు అనేది ఇంకా పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే మీకు దగ్గరలోని ఈ యొక్క స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీ యొక్క రేషన్ కార్డు వివరాలు అనేది తెలియజేసి రేషన్ కార్డులో మీ యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది చేసుకోవడం లేకపోతే ఆధార్ వివరాలు అనేది తెలియజేసి రేషన్ కార్డులో మీ యొక్క పేర్లు అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదనేది మీరైతే చెక్ చేసుకోండి. చాలా వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో చాలా వరకు వివరాలు అనేది తప్పుగా గతంలో అయితే మిస్ మ్యాచ్ అయితే కావడం జరిగింది. అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం అప్డేట్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మందికి సంబంధించి గతంలో ఒకే కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ప్రస్తుతం చాలా మంది స్మార్ట్ కార్డులు అనేది వచ్చిన తర్వాత కుటుంబం నుంచి విడిపోయారు కాబట్టి ప్రస్తుతం విడిపోయిన తర్వాత పిల్లలకు సంబంధించిన వివరాలు అనేది వేరొక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లోకి కొత్తగా రేషన్ కార్డు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వేరొక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇలా వెళ్ళడం కారణంగా చాలా మందికి సంబంధించి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో తప్పుగా నమోదనైతే అవుతున్నాయి. ప్రస్తుతం ఇటువంటి వాటన్నిటిని ప్రస్తుతం అధికారులు అయితే సరి చేస్తున్నారు. చాలా వరకు చూసుకున్నట్లయితే రేషన్ కార్డు నుంచి స్ప్లిట్టింగ్ అనేది అయినప్పుడు మాత్రమే ఈ విధంగా హౌస్ హోల్డింగ్ డేటాబేస్ కి సంబంధించి మిస్ మ్యాచ్ అనేది కావడం, తల్లిదండ్రులు అంటే పిల్లలు అలాగే తల్లి ఇద్దరు ఒకే హౌస్ హోల్డింగ్ డేటాబేస్ లో లేకపోవడం ఇటువంటివి అయితే ప్రస్తుతం అయితే సమస్యలు అనేది అయితే వస్తున్నాయి. వీటిని ప్రస్తుతం అధికారులు అయితే సాల్వ్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది రావాలంటే ఒకే రేషన్ కార్డులో విద్యార్థి అలాగే విద్యార్థి యొక్క తల్లి ఉండాల్సి ఉంటుంది. ఆ విద్యార్థి యొక్క తల్లి ఇద్దరు ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉండాల్సి ఉంటుంది. విద్యార్థి యొక్క తల్లికి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండి ఆ యొక్క ఆధార్ నంబర్ కు తప్పనిసరిగా ఎన్పిఎస్ అనేది యాక్టివేషన్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఎన్పిఎస్ అనేది యాక్టివేషన్ అనేది అయి ఉండి బ్యాంక్ అకౌంట్ కు తప్పనిసరిగా డిబిటీ అనేది యాక్టివేషన్ లో ఉండాల్సి ఉంటుంది.
ఈ యొక్క అన్ని రూల్స్ అనేది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థి యొక్క తల్లికి తప్పనిసరిగా పేమెంట్ మీకైతే రావడం జరుగుతుంది. ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు అనేది ఉన్నా కూడా అందరికీ తప్పనిసరిగా 15,000 రూపాయల వరకు అయితే అందజేస్తామని అయితే తెలియజేశారు. మనకు ఈ నెల 19వ తేదీన విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే వేయబోతున్నారు. ప్రస్తుతానికి మాత్రం విద్యార్థులు అందరికీ సంబంధించిన డేటా వివరాలు అనేది అప్డేట్ అనేది అయితే చేస్తున్నారు. ఇందులో చూసుకున్నట్లయితే మరొకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. 780 అనేది ఉంది. ఇక్కడ 820కి అయితే వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క డేటా అనేది ప్రస్తుతం అధికారులు అనేది వెరిఫికేషన్ అనేది చేసి వారి యొక్క ఆధార్ వివరాలను బేస్ చేసుకొని, రేషన్ కార్డులో ఉన్న వివరాలను బేస్ చేసుకొని విద్యార్థి యొక్క వివరాలను అనేది ఫైండ్ అవుట్ అనేది చేసి ఆ యొక్క విద్యార్థిని ఆ యొక్క తల్లికి సంబంధించిన హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లోకి అధికారులు అయితే యాడ్ అనేది అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి మరొక 5 రోజుల్లో ఈ యొక్క ప్రాసెస్ అనేది పూర్తి అనేది చేసే విధంగా డెడ్ లైన్ అయితే పెట్టడం జరిగింది. రానున్న 5 రోజుల్లో ఈ యొక్క డేటా అనేది పూర్తిగా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కనుక అయిపోయినట్లయితే ఆ తర్వాత మనకు ఈ నెల 10వ తేదీ లోపల ఖచ్చితంగా దీనికి సంబంధించిన మొదటి విడత లిస్ట్ అనేది విడుదల చేయడం, ఆ తర్వాత ఇందులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకోవడానికి మరొక 5 రోజుల గడువు అనేది మనకైతే ఉంటుంది. టోటల్ గా మనకు ఈ నెల 15వ తేదీ లోపల ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్ అనేది విడుదల అనేది చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఇక్కడ ఆధార్ నంబర్ అనేది తల్లిది ఎంటర్ చేసి తల్లికి వందన పథకాన్ని సెలెక్ట్ చేసి మనకు 2026, 2027 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క వివరాలు ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఖచ్చితంగా ఎవరు వివరాలు అనేది ఇక్కడైతే వస్తాయో వారికి మాత్రమే పేమెంట్ అనేది వస్తుంది. చాలా మందికి సంబంధించి 2 పిల్లలు అనేది ఉన్నా, 3 పిల్లలు అనేది ఉన్నా కూడా కొంతమంది పిల్లల వివరాలు అనేది ఇక్కడైతే రాకపోవచ్చు. ఎందుకంటే వారికి సంబంధించిన వివరాలు అనేది సరిగ్గా రేషన్ కార్డులో లింక్ అనేది కాకపోవడంతో ఇక్కడ మీకైతే చూపించకపోవచ్చు. ఇక్కడ మీకు తల్లిదండ్రుల పేరు అనేది ఉండి అలాగే పిల్లల పేర్లు కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఇలా ఉండి వారికి సంబంధించి ఇక్కడ ఈకేవైసీ కూడా అయి ఉండే విధంగా మీరైతే చెక్ చేసుకోండి. మీ వివరాల్లో ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నా, ఇక్కడ ఎవరిదైనా సరే పేరు అనేది మిస్ అనేది అయినట్లయితే వెంటనే మీరు స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయంలో కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీ యొక్క వివరాలు అనేది వెరిఫికేషన్ అనేది మీకైతే చేసి పేరు అనేది వచ్చే విధంగా చర్యలు అనేది అయితే చేపడతారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంకా 6,96,000 మందికి సంబంధించిన డేటా అనేది ఇంకా పెండింగ్ లో ఉంది. రానున్న 5 రోజుల్లో దీన్ని పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా ప్రస్తుతం చర్యలు అనేది అయితే తీసుకోవడం జరిగింది. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా కావాలనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.